ఓం నమ శివాయ. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున సూర్యగ్రహణం అయితే రానుందండి. కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో లేదు కాబట్టి భారతదేశ ప్రజలు ఎవరు కూడా గ్రహణ సూతకాల నియమాలు, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ గ్రహణం ఏ దేశాలలో ఏ ప్రాంతాలలో కనిపిస్తుందో అక్కడ కనుక మన ఇండియన్స్ కనుక ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఈ నియమాలను పాటించడానికి ప్రయత్నించండి. ఎందుకండి ఈ నియమాలు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి నియమాలు అనేటివి పాటిస్తే మీకు మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచిదండి. కొన్నిసార్లు మన పెద్దలు, మన పండితులు ఎవరన్నా చెప్పే మాటలు మనం తప్పకుండా వింటే మంచి ఫలితం అనేది ఉంటుందండి. మరి సూర్యగ్రహణం రోజున తప్పకుండా పాటించవలసినటువంటి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి వాటి గురించి నేను తెలియజేస్తానండి. గ్రహణం టైంలో ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి వస్తూ ఉంటాయండి. ఎలాంటి ప్రభావం కూడా గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. అలాగే మీరు ఉండేటువంటి రూమ్ మొత్తం కూడా కర్టన్స్తో కప్పబడి ఉంచుకోవాలండి. ఎందుకంటే ఆ సమయంలో సూర్యకిరణాలు పడకుండా మనం చూసుకోవాలి. ఇలా చేయడం వలన మీకు మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు ఎట్టు పరిస్థితుల్లో ఈ సూర్యగ్రహణాన్ని చూడకూడదు అని చెప్తారండి. ఒకవేళ గ్రహణాన్ని చూడాలి అని బయటికి వచ్చినా కూడా ఆ గ్రహణ ప్రభావం అనేది గర్భస్థ పిండం మీద పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలా ఉండడం వలన పిల్లలు సరిగా పుట్టరు అని ఒక నమ్మకం కూడా ఉందండి. అందుకని గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం చూడకూడదు అని చెప్తారు. గ్రహణంకి ముందు కొన్ని గంటలకు ముందు భోజనం అనేది చేసి ఉండాలండి. ఏదైనా సరే మీరు ఘన పదార్థాలు, ఏదైనా ఫుడ్ అలాంటివన్నీ కూడా మీరు గ్రహణం ముందే మీరు తినేస్తే సరిపోతుందండి. ఒకవేళ గ్రహణం టైంకి మీకు ఏదైనా ఆకలి వేసి ఏదైనా మీకు ఒకళ్ళు తినాలి అని అనిపిస్తే ఆ టైంలో మీరు ఏదైనా లిక్విడ్ ఫుడ్స్ అంటే జ్యూసెస్ కానివ్వండి అలాంటివి తీసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి లిక్విడ్ ఫుడ్ అనేది తీసుకోవడం వలన మనకి డైజెషన్, అరుగుదల అనేది చాలా తొందరగా అవుతుందండి. కాబట్టి మీకు ఆ టైంలో కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. గ్రహణంకి ముందే ఇల్లంతా కూడా మనము దర్బలను పెట్టుకోవాలండి. గ్రహణం టైంలో మీకు ఏదైనా ఒకవేళ తినాలి అని అనిపిస్తే వాటి మీద అంటే తులసి ఆకు కానివ్వండి లేదా దర్బలను కానివ్వండి ఖచ్చితంగా ఉంచుకోవాలండి. ఇలా చేస్తే వాళ్ళకి గ్రహణ ప్రభావం అనేది ఉండదు అని చెప్తారండి. ముఖ్యంగా ఈ గ్రహణం టైంలో దర్బలు అనేటివి ఇంట్లో పప్పులు, ఉప్పు మీద అలానే ఊరగాయల దగ్గర కానివ్వండి, దేవుని రూమ్లో ఇలా అంతా కూడా దర్బలు లేదు. ఒకవేళ దర్బలు దొరకలేదు అని అనుకుంటే మీరు తులసి ఆకులను కూడా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా ఏదైనా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైతే వాళ్ళ ట్యాంక్ ఉంటుంది కదండి పైన వాటర్, అందులో అయితే మీరు దర్బలను అయితే వేసుకోండి. లేదు అనుకుంటే తులసి దళాలను అయితే వేసుకోండి. గ్రహణం అంతా అయిన తర్వాత వాటిని అయితే మీరు వాటిని ఎవరు తొక్కని ప్లేస్లో అయితే మీరు వేసేయాలండి. ముఖ్యంగా గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇనుము వంటి వస్తువులు అంటే పిన్నులు, తలలో హెయిర్ పిన్స్ అనేటివి అస్సలు ధరించకూడదండి. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణం సమయంలో పదునైన వస్తువులు, కత్తి, కత్తెర, సూదులు ఇలాంటివేవి కూడా దగ్గర ఉంచుకోకూడదు అని చెప్తూ ఉంటారు. గ్రహణం టైంలో మీరు ఒకవేళ బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ బాత్రూమ్ కనుక అవుట్ సైడ్ కనుక ఉంటే మీ మీద బెడ్షీట్ కానివ్వండి లేదా గొడుగు సహాయంతో మీరు బయటకైతే వెళ్ళొచ్చండి. ఎందుకంటే గ్రహణ కిరణాలు అనేవి పడకుండా చూసుకోవాలి అని చెప్తారు. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణం సమయంలో ఎట్టు పరిస్థితుల్లో స్నానం అనేది చేయకూడదండి. ఒకవేళ మీకు స్నానం చేయాలి అని అనిపిస్తే గ్రహణంకి ముందు పట్టు స్నానము, గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చేయాలా కానీ మధ్యలో అయితే మీరు స్నానం అనేది చేయకూడదండి. గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ అంటే ఎలాంటి పనులు చేయకూడదండి. ఒంటికి అలసట అనేది ఉండకూడదు. సైలెంట్గా మీ గదిలో కూర్చొని ఉండాలండి, పడుకొని ఉండాలి. మీరు స్ట్రైట్గా పనుకోవాలి, పక్కకు పనుకోవాలి అలా ఎక్కడ నియమం అయితే లేదండి. మీరు ఎలా అన్నా పనుకోవచ్చు. ఒకే సైడు ఎక్కువ సమయం అయితే మీరు పనుకోకండి. ఎందుకంటే ఒకే సైడ్ పనుకుంటే బేబీ మూమెంట్స్ కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా, మీకు కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో టీవీలు కానీ, ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ చూడకూడదు అని చెప్తారండి. అలా చూడకూడదు అని ఎందుకు చెప్తారు అండి అంటే వాటిల్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదండి, వాటిల్లో ఉండేటువంటి రేడియేషన్ అనేది మీ మీద పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలా పడడం వల్ల బేబీకి మళ్ళీ సరిగా ఉండదు. ఒకవేళ ఆ రేడియేషన్ అనేది పడితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని వీటన్నిటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో దైవనామస్మరణ చేసుకోవడం చాలా మంచిదండి. మనకి ఇది సూర్యగ్రహణం కాబట్టి సూర్యదేవునికి సంబంధించినటువంటి శ్లోకాలు, ఆదిత్య హృదయం కానివ్వండి, పైగా మనకి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా సూర్యుని అష్టోత్తరాలు కానివ్వండి, సూర్యుని అష్టకము
అలానే ఆదిత్య హృదయ స్తోత్రము ఇవన్నీ కూడా పఠించుకోవచ్చండి. అలానే విష్ణు సహస్రనామాలు కూడా పఠించుకోవచ్చు. అలానే మీరు ఇంకేదన్నా సరే మీరు దేవుడికి సంబంధించి ఓం నమ శివాయ అని మృత్యుంజయ మంత్రం, ముఖ్యంగా మృత్యుంజయ మంత్రం కూడా అండి నేను డిస్ప్లేలో చూపిస్తాను. మృత్యుంజయ మంత్రం కూడా మీరు పఠించుకోండి. ఖచ్చితంగా ఇవైతే మీరు చేసుకోండి. గ్రహణం అంతా అయిన తర్వాత తప్పకుండా విడుపు స్నానం అనేది చేసుకోండి. అలానే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు కొద్దిగా నీటిలో గంగాచలము కొద్దిగా పసుపును వేసుకొని మీరు స్నానం అనేది చేసుకోండి. ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి. కుదిరిన వాళ్ళు గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఆవు పంచతం కనుక దొరికితే, ఇప్పుడు మనకు మార్కెట్లో చిన్న బాటిల్స్ వస్తున్నాయండి, ఆవు పంచతం కనుక దొరికితే వాటిని అయితే తెచ్చుకోండి, ఇల్లంతా చల్లుకోండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ వైబ్స్ అనేటివి ఉండవు, ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అని చెప్తారండి. గర్భిణీ స్త్రీలు విడుపు స్నానం అయిన తర్వాత మీరు ఒకవేళ దగ్గరలో ఏదైనా విష్ణు దేవాలయం ఉంటే దేవాలయంకు వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోండి. ఒకవేళ మీ శక్తి కొలది ఏవైనా దానం చేయాలి అని అనిపిస్తే వాటిని దానం చేసినా కూడా చాలా మంచిదండి. గ్రహణం అనేది సంభవిస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి కలిసి వస్తుంది, కొన్ని గ్రహాలకి కలిసి రాదండి. మనకి సూర్యగ్రహణం కాబట్టి అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీకు ఉన్నంతలో ఏదైనా సరే దానం అనేది చేస్తే, ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వడము, స్వయం పాకం చేయడము, ఇలాంటి దానాలు చేస్తే చాలా మంచిదండి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనం గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం సమయంలో పాటించవలసినటువంటి జాగ్రత్తలు. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. నేను మరీ చెప్తున్నాను, భారతదేశంలో ఈ గ్రహణం లేదు కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా ఈ గ్రహణాన్ని పాటించాల్సిన అవసరం లేదండి. మనకి ప్రపంచానికి మొత్తానికి ఈ భూగోళం మొత్తానికి ఒకే ఒక సూర్యుడు కాబట్టి గ్రహణం అనేది సంభవిస్తుందండి. ఏ దేశాలలో ఈ గ్రహణం ఉంటుందో అక్కడైతే మీరు గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇండియాలో కూడా మీకు ఏదన్నా అనిపిస్తే, ఒకవేళ మేము ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటున్నామండి, బేబీ హెల్తీగా ఉండాలి ఏదంటే మీకు అనిపిస్తే మీరు ఉండండి, తప్పైతే ఏం లేదు. మరీ అంత కఠినమైనటువంటి నియమాలు ఏమీ కాదు కదా అండి, ఏదైనా చిన్న నియమాలు కాబట్టి ఇవి పాటిస్తే సరిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.